భారతదేశంలో చాలా మంది ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. మొత్తానికి హోండా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఈ వెర్షన్ అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారండి. దీన్ని సింపుల్ ఫార్మాట్లో యాక్టివా ఎలక్ట్రిక్ అని పేరు పెట్టకుండా యాక్టివా ఈ అనే పేరుతో అయితే లాంచ్ చేశారు. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ ఎలా ఉంది అని దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ మన యాక్టివా ఈ వేరియంట్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే హోండా కంపెనీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ స్కూటర్ యాక్టివాకి అసలు దీనికి ఎటువంటి పోల్కలు అయితే లేదనమాట. కంప్లీట్ డిఫరెంట్ డిజైన్తో అయితే యాక్టివా ఈ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. మేబీ కస్టమర్స్కి అసలు పెట్రోల్కి దీనికి సంబంధం లేకుండా మైండ్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ డిజైన్ చూస్ చేసుకున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అలానే ఇందులో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్రంట్ సైడ్ వచ్చే డిఆర్ఎల్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో డిజైన్ పరంగా అయితే యూనిక్గా ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టుగా డిజైన్ అయితే మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 1.5 కిలోవాట్ అవర్ కెపాసిటీతో ఉంటుంది. అంటే ఓవరాల్గా 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో 102 కిలోమీటర్ల రేంజ్ అనేది హోండా కంపెనీ వాళ్ళ యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి లభిస్తుంది. ఈ కీ బ్యాటరీ ప్యాక్స్ ని భారతదేశంలోని హోండా పవర్ ప్యాక్ కంపెనీ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. ఈ బ్యాటరీ ప్యాక్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే బెంగళూరు నగరంలో అయితే హోండా కంపెనీ వాళ్ళు తమ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే మోస్ట్లీ హోండా కంపెనీ వాళ్ళు ఈ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వడం వల్ల స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ద్వారానే వీళ్ళ యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 7.3 సెకండ్ల టైంలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ చేరుకోగలదు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టార్క్ చూసుకున్నట్లయితే 22 న్యూటన్ మీటర్ల టార్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి స్మార్ట్ కనెక్టివిటీ కోసం 7-inch TFT స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి కనెక్టివిటీ ఫీచర్స్ అనేది లభిస్తాయి అనమాట. కాల్ అలర్ట్స్ కానీ లేకపోతే మెసేజ్ అలర్ట్స్ కానీ, దాంతోపాటుగా నావిగేషన్ కూడా మన ఈ డిస్ప్లేలో అయితే చూడవచ్చు. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి డే మరియు నైట్ మోడ్ కూడా ఇచ్చారు విజిబిలిటీ కోసం. అలానే హోండా కంపెనీ వాళ్ళ హెచ్ స్మార్ట్ టెక్నాలజీని కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంటిగ్రేట్ చేశారు. అంటే స్కూటర్ని లాక్ చేసుకోవడం, అన్లాక్ చేసుకోవడం, దాంతోపాటుగా స్మార్ట్ స్టార్ట్ వంటి ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్ యాక్షన్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 5 రంగుల్లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఇంకొక వేరియంట్ కూడా లాంచ్ చేస్తారు, అదే QC1. ఇది ఎక్స్క్లూజివ్ గా ఇండియన్ ఆడియన్స్ కోసమే అని చెప్తున్నారు. ఇందులో వచ్చి మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కూడా కొంచెం స్లైట్ వేరియేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కేవలం మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఏదవుతుందో అందులో కొంచెం మార్పు వస్తుంది, కానీ ఇంచుమించుగా డిజైన్ అంతా కూడా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పోల్ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇందులో 1.5 కిలోవాట్ అవర్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 80 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1.2 కిలోవాట్ల రేటెడ్ పవర్ ఉంది. 1.8 కిలోవాట్ల పీక్ పవర్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా 5 అంగుళాల డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే స్కూటర్ కింద భాగంలో 26 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ హోండా సంబంధించిన 2 యాక్టివా ఈ కానీ QC1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయో హోండా కంపెనీ వాళ్ళ బెంగళూరు ఫ్యాక్టరీలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అయితే హోండా కంపెనీ వాళ్ళ యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అఫీషియల్ లాంచ్ అయితే ఇది కాదనమాట. కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆవిష్కరించడం మాత్రమే జరిగింది. దీని ప్రైస్ వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అలానే QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రీ బుకింగ్స్ అనేవి జనవరి నెలలో ప్రారంభమవుతాయంట. అలానే ఫిబ్రవరి నెలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేవి డెలివరీ కాబోతుంది. ఇది హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అప్డేట్ అండి. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ ప్రైస్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంటే మీరు తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాంటి డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రైది ఫ్యూచర్.